ఏపీలో నిప్పు వెనక అసలు నిజమేంటి? ఒక చోట ఫైళ్ల దగ్ధంపై విచారణ జరుగుతుండగానే మరో చోట కీలక ఫైళ్లు బుగ్గిపాలవుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి మొదలైన ఫైళ్ల దహనం కాండ ఇప్పటికీ కొనసాగడం దేనికి సంకేతం? కమిటీలు, విచారణ, విమర్శలు, ప్రతి విమర్శలు సరే, ఇంతకీ వాస్తవం ఏంటి? ఆ ముచ్చట ఇంకా తేలట్లేదు. కానీ పొలిటికల్ రచ్చ మాత్రం రాజుకుంటూనే ఉంది. ఏపీలో ఫైళ్ల దహనకాండ రాజకీయంగా సెగలు రేపుతోంది. పుంగనూరు ఫైల్స్ దగ్ధం ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్న టైంలోనే టీటీడీ డీఈ ఆఫీస్లో అగ్గి భగ్గుమంది ఫైళ్లు ఆహుతయ్యాయి. టీటీడీ చేపట్టిన పలు ఇంజనీరింగ్ కాంట్రాక్టులపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. అయితే కొన్ని ఫైళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, అవన్నీ ఈ ఫైలింగ్ చేసినవేనన్నారు టీటీడీ సిబిఎస్ఓ శ్రీధర్. సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. కొండపై ఫైళ్లు బుగ్గిపాలు కావడం వెనుక అసలు నిజాలేంటి? ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, కుట్రా కోణం ఏమైనా ఉందా అనే కోణంలో ఆరోపిస్తున్నారు అలిపిరి పోలీసులు. ఎన్నికల ఫలితాలకు ముందు విజయవాడ సిఐడి ఆఫీసులో ఫైళ్ల దగ్ధం మొదలు రీసెంట్ గా ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులతో పోలవరంకు సంబంధించిన కీలక దస్త్రాల దగ్ధం సంచలనంగా మారాయి. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు బుగ్గిపాలైన ఘటనపై ఎంక్వైరీతో పాటు పొలిటికల్ గా డైలాగ్ బార్ రోజు రోజుకు పదునుదేలుతోంది. మీ పార్టీ కార్యకర్తలను, నాయకులను అడ్డం పెట్టుకుని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బురద దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము మనమే చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. మదనపల్లి ఫైళ్ల దగ్ధం ఘటన రాజకీయంగానూ మంటలు రేపుతోంది. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఓ పథకం ప్రకారం ఫైళ్లకు నిప్పు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారులకు బాధ్యతతో పాటు భయం కూడా ఉండాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కొందరు అధికారులు వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారన్నారు ఆయన. మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఇన్వెస్టిగేషన్ను స్పీడప్ చేశారు అధికారులు. ఇప్పటికే సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలు సేకరించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఒక 4-5 ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. మాధవరెడ్డి అధికారుడు కాదు కదా, మాధవరెడ్డి ప్రైవేట్ పర్సన్, పొలిటికల్. ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక ఫైళ్లు మాయం, లేదంటే దస్త్రాల దగ్ధం, ఈ వరుస ఘటనలు సంచలనం రేపడంతో పాటు సవాల్గా మారాయి.